ఒకటి తక్కువైంది నోలన్ బాబాయ్. రోలింగ్ టైటిల్స్ దగ్గర ఎత్తర జెండా లాంటి సాంగ్ పడుంటే నువ్వు ఇంకా మీ మూవీ టీం వాళ్ళు కలిసి డాన్స్ చేస్తుంటే ఒక సాలిడ్ డాన్స్ నంబర్ కి సినిమా వేరే లెవెల్ హై ఇచ్చేది. జేకే జస్ట్ కిడింగ్. హాయ్ గైస్, క్రిస్టోఫర్ నోలన్స్ ద ఆడిస్సీ మూవీ చూస్తాను భయ్యా. చూసేశాను అని చెప్పడం కంటే ఇమ్మర్స్ అయ్యాను, ఎక్స్పీరియన్స్ చేశానంటే యాప్ట్ గా ఉంటుంది. హైదరాబాద్ ప్రసాద్ PCX స్క్రీన్ నెంబర్ 6 లో చూసాను భయ్యా. నేను PCX టికెట్ ఉన్న వాళ్ళకి ఈ పోస్టర్ ఇచ్చారు భయ్యా. థ్యాంక్ యూ ప్రసాద్ మేనేజ్మెంట్ కి. ఇల్లేమో దూరం, అసలే చీకటి, కాలాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఈ లైన్స్ చాలా యాప్ట్ భయ్యా ఒడిసియస్ క్యారెక్టర్ కి. ఈ సినిమాలో ఒడిసియస్ కి చాలా ధైర్యం ఉంటుంది అండ్ తన వైఫ్ కి చాలా నమ్మకం ఉంటుంది. తన భర్త 20 years అయినా తిరిగి వస్తాడని. యాక్చువల్లీ నేను ఒక 3 minute వీడియో చేశాను భయ్యా మొన్న, వాట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద ఆడిస్సీ. ఆ వీడియో ఎందుకు చేశానంటే ఒక కాంటెక్స్ట్ ఇద్దామని. అది చూడని వాళ్ళ కోసం ఈ సినిమా బేసిక్ ప్లాట్ ఏంటో చెప్తాను ఇప్పుడు. ఇథికా అనే రాజ్యానికి రాజు ఒడిసియస్ భయ్య. ట్రాయ్ అనే ప్లేస్ లో ట్రోజన్ వార్ జరుగుతుంది ఒక 10 years. అసలు ఆ ట్రోజన్ వార్ ఏంటో తెలుసుకోవడానికి ట్రాయ్ సినిమా చూడండి భయ్య మీరు. ఆ వార్ లో ఒడిసియస్ కూడా పాల్గొంటాడు. వార్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేయాలి ఆయన ఎథికాకి. షిప్ లో తిరిగి వస్తే జస్ట్ 2 weeks పడుతుంది. కానీ 1,00,000 కారణాల వల్ల 10 years తర్వాత ఆయన ఒక్కడే ఇథికా రాజ్యానికి చేరుకుంటాడు భయ్య. ఈ లోపల వాళ్ళ వైఫ్ ఆయన కోసం వెయిట్ చేస్తుంది, వాళ్ళ కొడుకు ఆయనను వెతుకుతూ ఉంటాడు. ఆ 10 years సీ లో ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆయన ఏమేమి ఎన్కౌంటర్ చేశాడు, ఫైనలీ ఆఫ్టర్ 20 years ఆయన రాజ్యానికి ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఏం జరిగింది అనేది ద ఆడిస్సీ సినిమా. దీంట్లో ఫ్యాంటసీ, హారర్, లవ్, బోలెడ్ అంత డ్రామా, ఇంకా ఎమోషన్ ఉంది భయ్య. నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే భయ్య ఈ సినిమాలో టెక్నికలీ బ్రిలియంట్, వంక పెట్టాల్సిన అవసరమే లేదు. దిస్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ షాట్ ఆన్ IMAX కెమెరాస్. నేను చూసిన PCX స్క్రీన్ లో కూడా ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది, కానీ కొంచెం పైన క్రాప్ అయింది. ఒక కేవ్ సీన్ ఉంటుంది భయ్య, అదిరిపోయింది. యూజువల్లీ CG వాడి ఆ సీన్ చేస్తారు, కానీ అక్కడ కూడా నోలన్ CG వాడలేదంట. ఒక లేడీ హ్యూమన్స్ ని పిగ్స్ లాగా మార్చేస్తూ ఉంటుంది, ఆ సీన్ కూడా అదిరిపోయింది. హారర్ ఫీల్స్ ఇచ్చాడు నోలన్. బాణం ఉంటుంది కదా భయ్య, ఇంగ్లీష్ లో బోన్ అంటారు, దాన్ని సితార్ ఇంకా గిటార్ స్ట్రింగ్స్ లా గుంజుతాడు ఒడిసియస్. అక్కడ సౌండ్ ఉంటుంది భయ్య, అండ్ దానికి పే ఆఫ్ ఇస్తాడు సెకండ్ హాఫ్ ఎండింగ్ లో. మ్యాడ్ పీక్స్ అంతే అయ్యా, వేరే లెవెల్ అయ్యా ఆ సౌండ్ అండ్ ఆ సీక్వెన్సెస్. ఈ సినిమా బ్రాంజ్ ఏజ్ లో సెటప్ అయి ఉంటుంది భయ్య. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో కూడా బ్రాంజ్ మెటల్స్ ని వాడారు. క్లియర్లీ ఆ ఎఫర్ట్ ఇంకా ఫ్రెష్నెస్ కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో. ఒక హార్స్ సీక్వెన్స్ ఉంటుంది భయ్య, ఆ బంచ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. ట్రూలీ ఎపిక్. నేను ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఓపెన్ హైమర్ మూవీలో రిగ్రెట్ యాంగిల్ ఏదైతే ఉంటుందో అదే యాంగిల్ ఈ సినిమాలో కూడా ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యాక ఇంటర్వెల్ కార్డ్ పడ్డాక దీంట్లో నోలన్ టచ్ ఎక్కడ ఉందని అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ లో పే ఆఫ్. లాస్ట్ 25 minutes డ్రామా అండ్ ఎమోషన్, పీక్ రైటింగ్. ఇలాంటి సీన్స్ కోసం, ఇలాంటి ట్రీట్మెంట్ కోసం, ఇలాంటి రైటింగ్ కోసమే నేను ఎప్పుడు వెయిట్ చేస్తుంటాను భయ్య. నోలన్ డిడ్ నాట్ డిసప్పాయింట్. ఈ సినిమాలో అన్ని నోట్స్ అండ్ బీట్స్ ఉన్నాయి భయ్య, ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన బీట్స్ అండ్ నోట్స్. బట్ పేస్ పరంగా చూసుకుంటే ఇట్ మైట్ ఫీల్ వెరీ స్లో. సినిమా అప్రాక్సిమేట్లీ 3 గంటలు ఉంది, కానీ నా ఉద్దేశంలో ఇట్స్ వర్త్ ద వెయిట్ ఫర్ లాస్ట్ 30 minutes. ఫస్ట్ 2 hours 15 minutes ఒక సర్వైవల్ థ్రిల్లర్ భయ్య ఇది, కానీ లాస్ట్ 30 minutes లో డ్రామా అన్ఫోల్డ్ అవుతుంది. ప్రతి దానికి పే ఆఫ్ ఇస్తాడు. ఎమోషన్ ఇంకా ఎలివేషన్ చాలా సటిల్ గా పీక్ లెవెల్ లో ఉంటుంది. పర్ఫార్మెన్సెస్ బై మ్యాట్ డామన్ ఇంకా యానా హ్యాత్వే నాకు చాలా బాగా నచ్చాయి భయ్య. అండ్ హ్యూమన్స్ ని పిగ్స్ లా మార్చేసే ఒక సీన్ లో ఒక లేడీ చేసింది, ఆమె పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. నెగటివ్స్ ఏంటంటే భయ్య, కొంతమంది క్యారెక్టర్స్ బాగా రాయాల్సింది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగుండాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ రాబర్ట్ ప్యాటిన్సన్ క్యారెక్టర్, ఆయన బాగానే పర్ఫార్మ్ చేశాడు, కానీ ఇంకొంచెం డెప్త్ ఉండాల్సింది ఆయన క్యారెక్టర్ లో. ఇంకో నచ్చని ఆస్పెక్ట్స్ ఏంటంటే భయ్య, ఆల్రెడీ ఒక ఫెమిలియర్ స్టోరీని క్రిస్టోఫర్ నోలన్ సెలెక్ట్ చేసుకోవడం అండ్ ట్రాయ్ నుంచి ఇథికాకి ఫైనల్ జర్నీ ఏదైతే ఉందో దాన్ని కొంచెం రష్డ్ గా, కొంచెం ఫాస్ట్ గా ముగించేసినట్టు అనిపించింది. బట్ నెవర్ ది లెస్ నాకు స్టోరీ ముందే తెలిసిన నాకు ఆ జర్నీ మస్తు నచ్చింది భయ్య. ఎమోషన్ వర్కౌట్ అయింది, చాలా మంచి డ్రామా ఉంది లాస్ట్ 30 minutes లో. నాకైతే లాస్ట్ 30 minutes పీక్ సినిమా అనిపించింది భయ్య. కానీ మీకు పీక్ సినిమానా పీకే సినిమా అనిపించిందా మీరే చూసి డిసైడ్ అవ్వండి. నేనైతే పక్కా ఒకసారి చూడమని చెప్తాను భయ్య. ఎంత బిగ్ స్క్రీన్ అయితే అంత బిగ్ స్క్రీన్ లో మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో చూడండి భయ్య. బట్ రిమెంబర్, దిస్ ఇస్ ఏ రేటెడ్ ఫిల్మ్. బ్లడ్ ఉంది, యానిమల్ సాక్రిఫైస్ ఉంటుంది. సో ఫైనలీ ఇంత చెప్పాక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్, టమాటోస్ ఇచ్చే ముందు ఓ చిన్న అనౌన్స్మెంట్. క్వాలిటీ ఫ్యాకల్టీతో, పర్సనల్ ఇంటరాక్షన్ తో 10 to 15 స్టూడెంట్స్ బ్యాచెస్ లో IIT కోచింగ్ కావాలంటే ఇన్ఫినిటీ అకాడమీ నియర్ JNTU వాళ్ళని సంప్రదించండి. ఫోన్ నంబర్స్ ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. సో ఫైనలీ ఇంత చెప్పాక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.19 టమాటోస్ భయ్య. నేను హైయెస్ట్ టమాటోస్ ఇచ్చింది 4.51. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ తో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు